నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము 7వ వచనము. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబట్టి కోరుదురు. ఈ మాటలు మనం మత్తయి సువార్తలో చూస్తున్నాం. యేసయ్య ఇక్కడ శాస్త్రులు పరిసయ్యుల గురించి తెలియజేస్తూ పరిసయ్యులు ఎలా ఉంటారు, ఏం కోరుతారు, ఎలాగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది, మీరు అలా ఉండకండి అని తెలియజేస్తూ ఇక్కడ అంటున్నారు కదా. పరిసయ్యుల్లో ఒక గుణం ఎలా ఉంటుందంట, సంత వీధుల్లో వందనములను, అంటే సంత వీధుల్లో వారు వచ్చినప్పుడు, వారు మార్కెట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు, వాళ్ళు మనకి రోడ్డు మీద కనబడినప్పుడు వెంటనే మనం వాళ్ళకి వందనము చేయాలన్నమాట. అంటే వారిని ఏం చేయాలంటే గౌరవించాలన్నమాట, వారిని పలకరించాలి, గౌరవించాలి. ఇంకా కొన్ని యొక్క సాంప్రదాయాల్లో అయితే మోకాళ్ళ మీద ఉండి వారికి వందనం చేయాలి, సాగిలపడి వందనం చేయాలని ఉంటుందన్నమాట. మనుషుల చేత బోధకులను పిలువబట్టి కోరుదురు. అక్కడ మళ్ళీ వాళ్ళని అంటే వాళ్ళ పేరుతో కానీ అలా పిలవకుండా బోధకులు అని పిలవాలన్నమాట, మాస్టర్స్ అని పిలవాలన్నమాట, ఇంకా రబ్బీ అని పిలవాలన్నమాట. అంటే వాళ్ళని గౌరవించాలి, అంటే వాళ్ళు అది కోరుతారనమాట. ఇప్పుడు చూడండి, ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించాలి అని కోరుకోవడం వేరు, ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించడం వేరన్నమాట. నీ ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించాలి, తనని ఇష్టంగా గౌరవించాలంటే నువ్వు కోరుకోక్కర్లేదు. నీవు చేసిన కార్యాలు, నువ్వు వాక్యానుసారంగా జీవించడము, నీ వాక్యము ద్వారా నువ్వు ప్రేమను చూపించడం ద్వారా ఆటోమేటిక్గా కొంతమందికి చూడండి, మనం ఆటోమేటిక్గా లేచి నిలబడుతూ ఉంటాం, లేచి గౌరవిస్తూ ఉంటాం. వాళ్ళు కోరుకోరు అది, కానీ మనము వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేసిన కార్యాలను బట్టి, వాళ్ళు నడిచిన నడవడికను బట్టి వాళ్ళకి మనం ఏం చేస్తాము అని అంటే గౌరవిస్తూ ఉంటాము, సన్మానిస్తూ ఉంటాము. అలాగే కాదు, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఏం చేశారు చేయలేదనేది కాకుండా వాళ్ళు కోరుకుంటారంట, నువ్వు ఇలాగ చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యాలి, అంటే ధర్మశాస్త్రము ప్రకారము మేము ఇలాగ నడుచుకుంటున్నాం కాబట్టి మీరు మాకు ఇలాగ నడుచుకోవాలి అని వాళ్ళు కోరుతారంట. సంత వీధుల్లో వాళ్ళు వందనములను మనుషుల చేత బోధకులను పిలువబట్టి వారు కోరుతారనమాట. ఈరోజు ఫ్రెష్మన్ ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చూసుకోవాలి. మనము దేవుని యొక్క సత్క్రియలు చేసినప్పుడు మనుషులు మనల్ని గౌరవిస్తారు, మనలో ఉన్న దేవుణ్ణి గౌరవిస్తారు. కానీ శాస్త్రులు పరిశీలలాగా మనము ఇతరులు నన్ను గౌరవించాలి, ఇతరులు నన్ను ఇలా చూడాలి, నేను పెద్ద ఇది కదా అనేది మనలో వస్తే అది గర్వానికి సూచనగా మారిపోతుందంట. ఒకవేళ ఎవరైనా మనం కోరుకున్నట్టు మనల్ని గౌరవించలేదనుకో, మనకి వాళ్ళ మీద కోపము, పగ, అసూయ అనేటివి హృదయంలో కలుగుతాయన్నమాట. అందుకే మనం కోరుకోవడం కాదు, ఇతరులు మనల్ని గౌరవించేటట్టు మనము ఇతరులని గౌరవిస్తే, మనం ఇతరుల విషయంలో ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఇతరులు మనల్ని గౌరవిస్తారు అని యేసయ్య ఇక్కడ మనకి తెలియజేస్తున్నామట. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఇతరులు మనం గౌరవించాలని కోరుకోవడం కన్నా ఇతరుల్ని మనము గౌరవించే వారంగా, ఇతరుల ఎదుట మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉంటే ఇతరులు మనం అడగకముందే మనల్ని గౌరవించే వారిగా ఉంటారు. అటువంటి జ్ఞానము కలిగి వాక్యానుసారముగా జీవిస్తూ ముందుకు సాగిపోదుముగాక. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.